ఎర్లీ మార్నింగ్ లేవగానే ముగ్గైతే వేసేసాను. చిన్న ముగ్గే కానీ ఎలా ఉందో చెప్పండి. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మి. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. మా గోడెక్కి మరి పక్కింటి వాళ్ళ చెట్టుకున్న వేప పూత అయితే కోసాను. పచ్చడి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. మా అమ్మ కొత్త చింతపండు తీసుకొని చింతపండు పులుసు తీశారు. టమోటా పచ్చడి, గోంగూర పచ్చడి కాదు, ఉగాది పచ్చడి చేస్తున్నాము. ఇందాక గోడెక్కి మరీ కోసాను కదా, ఆ వేప పూతలో పూలు వరకు తీస్తుంది మా అక్క. వేప పూత చూస్తే ఉగాది రోజు చేసే షడ్రుచుల పచ్చడి గుర్తొస్తుంది కదా. ఈ పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తారు. రుచులు ఒకటే అయినప్పటికీ వేసే పదార్థాలు మాత్రమే చేంజ్ ఉంటాయి. అంటే కారంకి బదులు మిర్చి వేస్తారు, బెల్లంకి బదులు చక్కెర వేస్తారు, అలా అన్నమాట. కొంతమంది బనానా, యాపిల్ ఇలా ఫ్రూట్స్ కూడా వేస్తారు. మేమైతే మాత్రం ఓన్లీ షడ్రుచులతోనే చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఉగాది పచ్చడి మేము ఇలాగే చేస్తాము. మీరు ఎలా చేస్తారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. ఉగాది పచ్చడి మాతో పాటు మీరు కూడా తీసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.